హాయ్ అండి. ఈ వీడియోలో నా హెయిర్ కేర్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇవి నా ప్రీవియస్ 4 ఇయర్స్ బ్యాక్ దిగిన ఫొటోస్. ప్రజెంట్ నాకు 2 కిడ్స్ తర్వాత నా హెయిర్ కండిషన్ ఇలా ఉంది. నా హెయిర్ జర్నీ చూడాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ముందు మెయిన్ ఇంపార్టెంట్, నేను ఈ వీడియో చేసేది డెలివరీ అయిపోయి ఒక 6 మంత్స్ ఉన్న వాళ్ళ కోసం. అంటే వాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెయిన్గా హెయిర్ కేర్ చేసుకోవాలి. అండ్ ఈ 6 మంత్స్లో మనం ట్యాబ్లెట్స్ వాడతాము, హెల్దీ ట్యాబ్లెట్స్, ఐరన్వి, కాల్షియంవి, అండ్ మిల్క్ తాగుతాము, ఎగ్స్ తింటాము. ఇది నేను సపరేట్గా వాడలేదు. నేను వేరే ఆయిల్, నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్లో మిక్స్ చేసుకొని వాడతా. నాకు చాలా గ్రే హెయిర్ ఉండేదన్నమాట 10th క్లాస్ నుంచే. చూడండి వీడియోలో చాలా గ్రే హెయిర్ ఉండేది. నేను ఎలా జడేసుకున్నా ఖచ్చితంగా నాకు ఆ హెయిర్ అనిపించేది. కానీ ఈ మధ్య నాకు డెలివరీ అయినాకనో ఇది వాడినాకనో తెలియదు, కానీ నాకు ఫొటోస్లో కానీ దేంట్లో కానీ నాకు అసలు గ్రే హెయిరే కనిపించట్లేదు. నాకు తెలిసి ఈ ఆయిల్ వల్లనే అనుకుంటున్నా. అంటే ఇది వాడినప్పటి నుంచే కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది నాకు. నేను వుడెన్ కోంబ్ అమెజాన్లో తీసుకున్న 170 రూపీస్కి వచ్చింది. నేను మీషోలో కూడా ఆర్డర్ పెట్టిన 100 రూపీస్లో 2 వస్తున్నాయి కదా అని, కానీ అది ఇరిగిపోయింది వచ్చింది, క్వాలిటీ మంచిగా లేదు. కానీ ఇది అమెజాన్లో తీసుకున్న, ఇది చాలా బాగుంది. అండ్ దీనివల్ల చాలా నాకు నా హెయిర్ కేర్ జర్నీలో నాకు చాలా డిఫరెన్స్ ఇచ్చింది. అంటే ఈ కోంబే ఎంత బాగుందంటే, నేను ప్లాస్టిక్ కోమ్తో, అంటే నాకు కొద్దిగా సెన్సిటివ్ హెడ్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ మాడ మీద చాలా నొస్తుంది ఎక్కువ గట్టిగా కోమ్ చేస్తే. కానీ ఈ వుడెన్ కోమ్తో ఎంత కోమ్ చేసినా చాలా రిలాక్స్గా మాయిశ్చరైజింగ్ ఉంటుంది హెయిర్. అండ్ మీరు ఆయిల్ పెట్టే ముందు మాత్రం ఖచ్చితంగా కోమ్ చేసుకున్నాక ఆయిల్ పెట్టుకొని మీకు తొందరగా రిజల్ట్స్ వచ్చేస్తాయి. డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది అప్పుడే. అది ఫ్రీజీ హెయిర్, గడ్డి ఉంటుంది అనమాట నా హెయిర్ ఆఫ్టర్ హెయిర్ వాష్. అలాంటి నా హెయిర్కే ఈ కోంబ్ ఎంత బాగా వర్క్ చేసిందంటే, ఇంకా సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుందని అర్థమైంది. సో ఈ కోంబ్ మాత్రం ఖచ్చితంగా వాడండి, హెయిర్ కేర్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవి సాటిన్ ఏమంటారు క్యాప్స్ అనమాట. తను చూపించినట్టే నేను ఇది మీషోలో తీసుకున్నా. ఇది ప్లస్ పిల్లో కవర్స్, దీంతోపాటు 3 రబ్బర్ బ్యాండ్స్ వచ్చినాయి. మొత్తం 170 రూపీస్కి వచ్చినాయి నాకు ఇవి. ఇది బాగుంది, ఎలాస్టిక్ అంతా బాగుంది. 2 లేయర్స్ వచ్చినాయి. లోపల బ్లాక్ కలర్ వచ్చింది, బయట ఏమో మెరూన్ కలర్ వచ్చింది. క్వాలిటీ బాగుంది, అంతా బాగుంది. ఇది కూడా ఆఫ్టర్ వాష్ మీకు చూపిస్తున్నా చూడండి, బాగుంది. నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోగానే ఒక 2 అవర్స్ ఖచ్చితంగా ఇది పెట్టుకుంటా. అంటే నేను నైటే అప్లై చేసుకుంటా, డేలో అప్లై చేసుకుంటా, అట్లా ఏముండదు. నేను ఎక్కువ మాత్రం హెయిర్ బాత్ అంటే హెయిర్ వదిలేసుకొని అయితే ఉంటా, ఎక్కువ ఖచ్చితంగా అల్లుకొనే ఉంటా జడ. వీక్కి 2 టైమ్స్ ఖచ్చితంగా హెయిర్ వాష్ చేసుకుంటా. అండ్ హెయిర్ వాష్ చేసుకోగానే ఈవినింగ్ వరకే మళ్ళీ నేను ఆయిల్ పెట్టేసుకుంటా, ఎందుకంటే నాకు చాలా హెడేక్ వస్తుంది ఆయిల్ లేకపోతే. నేను అలానే హెయిర్ వదిలేసుకొని మాత్రం ఖచ్చితంగా నేను ఏడికి వెళ్ళినా ఖచ్చితంగా బ్రేడ్ హెయిర్ వేసుకుంటా. ఇంట్లో ఉంటే మాత్రం హెయిర్ మొత్తం మలిచేసుకొని వేసుకుంటా రబ్బర్ బ్యాండ్. అది కూడా సాటిన్ రబ్బర్ బ్యాండే వాడుతున్నా ఇప్పుడు. తను చూపించినప్పటి నుంచి సాటిన్ రబ్బర్ బ్యాండే వాడుతున్నా. అండ్ టవల్స్ మాత్రము మైక్రోఫైబర్ టవల్స్ చూపించింది కదా, నేను దగ్గర ఉన్న కాటన్ చున్నీస్ ఉంటాయి కదా, మనం రెగ్యులర్గా వేసుకునేటి కాటన్ డ్రెస్సెస్ మీద చున్నీస్ వస్తాయి కదా, దాంతోనే నేను హెయిర్ క్లీన్ చేసుకుంటా. అదే వాడతా నేనైతే. మైక్రోఫైబర్ టవల్స్ ఏం తీసుకోలేదు, ఏమో నాకు అవి మంచిగా అనిపించలేదు. నేను అంతకుముందు నుంచి అయినా కాటన్ చున్నీసే ప్రిఫర్ చేసేదాన్ని. సో అలాగే యూజ్ చేస్తున్నా. ఈ ఆయిల్ నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్, నేను చెప్పినా కదా రోజ్మెరీ ఆయిల్ మిక్స్ చేసుకుంటా అని. ఈ ఆయిల్ నేను ప్రిపేర్ చేసుకొని అందులో రోజ్మెరీ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకుంటా. వీక్కి 2 టైమ్స్ హెయిర్ వాష్ చేస్తా కాబట్టి 2 టైమ్స్ అప్లై చేసుకుంటా. అండ్ హెయిర్ వాష్ చేసే ముందు కూడా అప్లై చేసుకున్నాక నైట్ అని అప్లై చేసుకుంటా, లేకపోతే చేసుకునే ముందు ఒక 1 అవర్ ముందైనా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటా. ఆఫ్టర్ డెలివరీ ఖచ్చితంగా ఎవరికైనా హెయిర్ లాస్ అవుతుంది. అయ్యో హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుందా, నా జుట్టు సన్నగా అయిపోతుంది, ఇలాంటి మాత్రం క్వశ్చన్స్ పెట్టుకోకండి. ఖచ్చితంగా మన హెయిర్ ఎట్లా పోయిందో మళ్ళీ అట్లనే తిరిగి వస్తుంది. ఈ ఒక్క నమ్మకంతో మీరు హెయిర్ జర్నీ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా నమ్మకంతో కదా వచ్చేది. సో ప్లీజ్ హోప్ గుడ్, అంతే. ఈ ఆయిల్ ప్రాసెస్ చూస్తారు అంటే ప్లీజ్ చెప్పండి, ఇది ఎలా చేసుకోవాలో, నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తా. నెక్స్ట్ నా హెయిర్ వాష్ చూపిస్తున్నా. అంటే నేను ఏ షాంపూ వాడతా, ఏ కండిషనర్ వాడతా అని చూపిస్తున్నా. ప్రీవియస్గా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు డాబర్ ఆమ్లా ఆయిల్ వాడేదాన్ని, కుంకుడు ఆయిల్ వాడేదాన్ని. అంటే వీక్ మొత్తంలో ఎట్లయినా స్కూల్కి వెళ్తాం కాబట్టి దొరికే ఒక సండే రోజే ముందు రోజే మమ్మీ టైం తీసుకొని కుంకుడులు నానబెట్టి సండే రోజు నాకు అక్కకి తలస్నానం చేయించేది.
తర్వాత ఇక ఆ రోజు ఈవినింగ్ డాబర్ ఆమ్లా ఆయిల్ అప్లై చేసుకున్నామంటే వీక్ మొత్తం ఆయిల్తోనే ఉంటాము. అలా ఇంటర్ వరకు సేమ్ అలానే ఉండే. తర్వాత ఇంటర్ తర్వాత కొంచెం స్టైల్ పెరుగుతుంది, హెయిర్ లివ్ చేసుకోవడము, కొద్దిగా అక్కడికి ఇక్కడికి ఫంక్షన్స్లకు అయినా కొంచెం స్టైల్ జడలు వేసుకోవడము బాగా అలవాటు అయిపోయి కొద్దిగా హెయిర్ లాస్ చాలానే అయింది. ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని పెట్టుకొని కుంకుడుకాయలు అవన్నీ చేయాలంటే చాలా ప్రాసెస్, మళ్ళీ టైం కూడా సరిపోదని చెప్పేసి ఇప్పుడైతే కుంకుడుకాయలు మీరా షాంపూలో కుంకుడుకాయలు ఉంటాయి అంటారు కాబట్టి సో ఆ 2 రూపీసే మీరా షాంపూ వాడుతున్నా. అండ్ కండిషనర్ అయితే నేను ఎక్కువ అసలు ఎప్పుడు వాడలేదు. ఫస్ట్ టైం నేను తను వీడియోస్లో చెప్పింది కండిషనర్ వాడాలి మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు అన్నది కాబట్టి సరే అని చెప్పి కండిషనర్ తీసుకున్నా. కానీ తను ప్లమ్ది చూపించింది, నేను ప్లమ్ది తీసుకోలేను. లారియల్ ప్యారిస్ది మాయిశ్చర్ది ఉంటుంది, అంటే నాది ఫ్రీజీ హెయిర్ డ్రై ఉంటుంది చాలా. నేను ఆయిల్ పెట్టుకున్నా అంటే నెక్స్ట్ డే వరకే నా ఆయిల్ మొత్తం మాయమైపోతుంది, అట్లాంటి హెయిర్ నాది. సో అందుకే కొంచెం మాయిశ్చర్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ప్లమ్ది కాకుండా ఇది లారియల్ ప్యారిస్ది తీసుకున్నా కండిషనర్. ఇది లివాన్ కండిషనర్ కాదు, మనం స్నానం చేసినాక ఒక 10 minutes పెట్టేసుకొని తర్వాత వాష్ చేసుకోవడమే. కానీ ఇది పెట్టుకున్న టూ డేస్ 2 times మంచిగానే ఉండే, నా హెయిర్కి మంచి ఫ్రేగ్రెన్స్ కానీ మంచిగా సాఫ్ట్గా సిల్కీగా ఉండే. తర్వాత నుంచి మాత్రం మొత్తము చిక్కులు పడుడు, అసలు గడ్డి అయిపోయింది ఎంటికలు. అసలు కండిషనర్ పెడితే చిక్కులు పడతాయో పడాయో నాకు తెలియదు, కానీ చిక్కులు పడాయి అని అంటారు కాబట్టి, అంటే చిక్కులు ఉంటాయి కానీ ఎక్కువ ఉండయేమో అనుకోని అని చెప్పి సరే వాడదాము, ఇది కూడా ఒకటి హెల్పే కదా మనకి హెయిర్ కేర్లా అని చెప్పి తీసుకున్నా. కానీ నాకైతే ఇది వర్కౌట్ కాలేదు. కానీ ఫ్రేగ్రెన్స్ మాత్రం బాగుంది. అంటే ఇప్పుడు నేను మీరా షాంపూ వాడతా కాబట్టి దానికి అంత ఫ్రేగ్రెన్స్ రాదు, వాడే వాళ్ళకి తెలుస్తుంది. అది అంత స్మెల్ ఏమి ఉండదు హెయిర్కి. కానీ ఇది కండిషనర్ వల్ల నాకు మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది, అంటే నా హెయిర్కి నేను స్నానం చేసినప్పుడు మంచి ప్లెజెంట్ స్మెల్ మాత్రం ఉంది. అదొక్కటి నచ్చింది ఇందులో నాకు. అండ్ నెక్స్ట్ నా జుట్టుకి హెయిర్ బ్యాండ్స్, ఇవి కూడా ఆమె తను చూపించినట్టు సాటిన్ క్లాత్లో హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నా. ఇవి మీషోలో తీసుకున్నా, నాకు 90 రూపీస్కి 3-4 వచ్చినాయి. అండ్ మళ్ళీ పిల్లో కవర్స్తోనే ఒక 3 ఎక్స్ట్రా వచ్చినాయి. అన్నీ కూడా అన్ని డిఫరెంట్ కలర్స్లోనే వచ్చినాయి. అవి జస్ట్ నార్మల్గా ఇంట్లో వేసుకుంటట్టు ఏం లేవు, బయట కూడా వేసుకుంటట్టే ఉన్నాయి. కానీ నాకైతే చాలా బాగా మంచిగా అనిపించినాయి వేసుకున్నందువల్ల. చిన్న హెయిర్ వస్తుంది, అంటే డెలివరీ అయింది కాబట్టి నాకు కొంచెం హెయిర్ లాస్ ఉంటుంది కాబట్టి కొంచెం వస్తున్నాయి. కానీ జస్ట్ నార్మల్ డేస్లోనైతే అంత రాకపోతుండొచ్చు అందరికీ, కానీ ఇవి చాలా మంచిగా వర్కౌట్ అవుతున్నాయి నాకైతే. అప్పట్లాగానైతే ఎంటికలు ఏమీ రావట్లేదు రబ్బర్ బ్యాండ్స్కి. ఇది మంచిగా పనిచేస్తుంది నాకైతే నా హెయిర్కి. అండ్ హెయిర్ ఆయిల్ ఇది ప్రాసెస్ చూడాలి అనుకుంటే చెప్పండి, నేను వీడియో చేసి చూపిస్తాను మీకు. అంటే ఇది డెలివరీ అయిన వాళ్ళకి కొద్దిగా యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నా ఈ వీడియో కూడా నేను. అలాంటి వాళ్ళు చూస్తే ప్లీజ్ చెప్పండి, చూపిస్తాను. ఎందుకంటే నాకు యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నా అంతే. అండ్ ఇది సేమ్ అదే ఆయిల్ అయితే ఇదైతే నాకు చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే నాకు గ్రే హెయిర్ చూసిరు కదా మీరు ఇంతకుముందు ఫొటోస్లో, గ్రే హెయిర్ చాలా ఉండేది, చాలా తగ్గింది దీనివల్ల. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇంటర్నల్ కేర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా 3 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఇది మాత్రం స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. అండ్ నేను మాత్రం మెయిన్గా ఈ హెయిర్ కేర్లో ఇంపార్టెంట్గా వాడేది మాత్రం మిల్క్. ఖచ్చితంగా 1 glass ఆఫ్ మిల్క్ డైలీ మార్నింగ్ ఖచ్చితంగా 1 glass ఆఫ్ మిల్క్ తాగుతా. అంటే మా బాబు కూడా చిన్నగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఫీడింగ్కి కూడా నాకు కొంచెం హెల్ప్ ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా 1 glass ఆఫ్ మిల్క్, అండ్ డెలివరీ కాకముందైనా సరే ఖచ్చితంగా మిల్క్ తాగేదాన్ని. అండ్ ఎగ్స్ మాత్రం బాయిల్ చేసుకొని డైలీ తినేదాన్ని కాదు, ఎందుకంటే నాకు పిల్లలు ఉంటారు కాబట్టి నాకు టైం దొరకదు. వీక్లీ 2-3 times తినడానికి ట్రై చేస్తా, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి ప్లస్ మనం కూడా హెల్త్ కాపాడుకోవాలి కాబట్టి వీక్లీ 2-3 times కంటే ఎక్కువ నేనేం తినలేదు. అండ్ బాదం అనేది ఖచ్చితంగా నేను తినలేదు. బాదం నా హెయిర్ కేర్లో నేను అస్సలు ఇంక్లూడ్ చేసుకోలేదు, అసలు నేను అది తినను కూడా తినలేదు, నాకు తినే టైం కూడా దొరకలేదు ఇంతవరకు. అండ్ ఇంకోటి లీఫీ వెజిటేబుల్స్ తినాలి అని తను చెప్పింది కదా, నేనైతే లీఫీ వెజిటేబుల్స్ కంటే ఎక్కువ నాన్ వెజ్ తింటా. ఖచ్చితంగా వీక్లీ 3 times ఖచ్చితంగా నాన్ వెజ్ మాత్రం తింటా. అది ప్రోటీన్ ఫుడ్ అది ఎంతో తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా నాన్ వెజ్ తింటా. ప్రోటీన్ ఫుడ్ వల్ల కూడా మనకి హెల్ప్ ఉంటుంది కదా. లీఫీ వెజిటేబుల్స్ మాత్రం వీక్లీ 2 times తినడానికి ట్రై చేస్తాను అంతే. నా హెయిర్ కేర్ జర్నీ అండ్ నేను వాడే ప్రొడక్ట్స్ ఇవే అనమాట. ఒకవేళ నచ్చితే స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.